ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమిక నేమియూ లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా. ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా పారిపోవుడి, వెనుకకు మళ్ళుడి, బహులోతున దాగుకొనుడి. ద్రాక్షపండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరకు వరకు నష్టము చేయుదురు గదా. నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను. అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను. అతని సంతానమును, అతని స్వజాతి వారును, అతని పొరుగువారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బొస్రా పాడుగాను, అపహాస్యాస్పదముగాను, ఎడారిగాను, శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నీయు ఎన్నటెన్నటికీ పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను. జనముల యొద్దకు దూత పంపబడియున్నాడు. కూడికొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచి రండి. జనములలో అల్పునిగాను, మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా. నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును. దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీయు చూచి వేళాకోలము చేయుదురు. సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడనూ కాపురముండకపోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని నేర్పరుతునో వానిని దానిమీద నియమించెదను. నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలగజేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? ఎదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయెను. సముద్రము మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయెను, పారిపోవలనని అది వెనకతీయుచున్నది. వణకు దానిని పట్టెను. ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువబడెను. ఆమె యవ్వనులు ఆమె వీధులలో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులైయుందురు. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను.
అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములను గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట. లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకొనుడి, వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు. నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు. హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్రెజరు మీ మీదికి రావలెనని ఆలోచన చేయుచున్నాడు, మీ మీద పడవలనను ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే. పారిపోవుడి, బహులోతున వెళ్ళుడి, అగాధ స్థలములలో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదికి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుష్యుడునూ కాపురముండడు, ఏ నరుడునూ దానిలో బస చేయడు. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియూ నుండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయజూచు వారి ఎదుటను ఏలామును భయపడచేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతరమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయము. బబులోనును గూర్చియు కల్దీల దేశమును గూర్చియు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానము నొందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానము నొందును, దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియూ లేకుండా అది దాని దేశమును పాడుచేయును. మనుషులేమి పశువులేమి అందరునూ పారిపోవుదురు, అందరునూ తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదావారును కూడి వచ్చెదరు. ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికినీ మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు, మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించునని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశములో నుండి బయలు వెళ్ళుడి. మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని
రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీల దేశము దోపుడు సొమ్మగును. దాని దోచుకుని వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకుని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నీయూ చూచి, ఆహా, నీకీ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కు వారలారా, మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడక నొప్పుకొనుచున్నది. దాని బురుజులు పడిపోవుచున్నవి. దాని ప్రాకారములు విరగగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతికారము. దానిమీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకొని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు. తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు. సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్రెజరు వారి ఎముకలను నలుగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల దేశము మీదికి పొమ్ము. పెకోదీయుల దేశము మీదికి పొమ్ము. వారిని హతము చేయుము. వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశములో యుద్ధ ధ్వని వినబడుచున్నది. అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపర్చుకొనియున్నాను. ఇది తుదవరకు నిల్చు నిత్య నిర్ణయము. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి. అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకుమీది వెండిపూతతో సమానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయములలోనున్న నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.
ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రవచనములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీతోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువగా వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. నీ చేతి పనుల మీద వానికధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము.